ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని మాటలు వినటానికి మనం సిద్ధపడి ఉన్నాం. దేవుని మాటలు పరిపూర్ణంగా మనం తెలుసుకుంటూ ఆయన ప్రకారంగా జీవిస్తూ ఆయన ప్రకారంగా మనమంతా కూడా వర్ధిల్లుతూ ప్రభు నామాన్ని బట్టి మనమందరం కూడా నడుచుకోవాలని, ఆయన కృపను బట్టి మనమందరం కూడా కొనసాగాలని మార్కు సువార్తలో ప్రాముఖ్యమైన ఆత్మీయమైన మాటలు మనం నేర్చుకుందాం. మీ అందరికీ కూడా మన రక్షకుడగు యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఆడియో కథని దీన్ని మీరు షిప్ చేయకోకుండా చక్కనైన రీతిలో వినండి, దేవునిని మహిమపరచండి. ఇక్కడ మార్కు సువార్తలో చూసుకున్నట్లయితే మార్క్ గారు ఎవరు రాశారు? ఇది మార్క్ గారు రాశారు. ఎవరికి రాశారు అని చూస్తే రోమాలో ఉన్న నివసిస్తున్న క్రైస్తవులకి రాయబడ్డదిగా ఇక్కడ మనకి చరిత్ర చెప్తుంది. పరిచయంగా ఇవన్నీ మాటలు మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఎప్పుడు రాయబడ్డది కాలం? క్రీస్తు శకం 55 నుంచి 65 మధ్యలో రాయబడ్డది. ఎప్పుడు రాయబడ్డది? క్రీస్తు శకము 55 నుంచి 65 మధ్యలో రాయబడ్డది. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి రాశారు అన్నది ఇక్కడ ఈ పాఠాల్లో మీరంతా కూడా పరిశీలించుకున్నట్లయితే ఎక్కడి నుంచి రాశారు, ఎవరికి రాశారు అనే మనం చూసాం. ఎవరికి రాశారు? రోమాలో నివసిస్తున్న క్రైస్తవులకి. ఎక్కడి నుంచి రాశారు అన్న స్థలాలను మనం చూసుకున్నట్లయితే గలిలయ, బేరియా. చూడండి ఇక్కడ చూడండి, టిక్ ఫంక్షన్ కర్సర్తో చూపిస్తున్నారు. తర్వాత యూదా, యెరూషలేము కూడా మనము ఈ సందర్భంగా తీసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా చరిత్ర చెప్తుంది. అసలు ఏంటి ఈయన రాసిన అంత స్పీడ్గా రాయటానికి? సువార్తలన్నిటిలో, ముఖ్యంగా సువార్త అన్నిటిలో కూడా మనం పరిశీలించుకున్నట్లయితే మత్తయి గారు ఎప్పుడు రాశారన్నది మనం ఒకసారి చూసుకున్నట్లయితే మత్తయి గారు కూడా మొదటగా మార్క్ గారు రాసినట్లు ఇక్కడ మనం సరిస్తుంది. మత్తయి గారు రాయబడ్డ కాలం చూస్తే 58 నుంచి 68 మధ్యలో ఆయన రాశారు. అంటే ఇదే మొదటగా మనం చూసుకోవచ్చు. 55 నుంచి 65 మధ్యలో మార్క్ గారు రాస్తే మత్తయి గారు ఏమో 58 నుంచి 68 మధ్యలో రాశారు. లోక గారు ఎప్పుడు రాశారు చూద్దాం. లోక సువార్త లోక గారు, డాక్టర్ అయిన లోక గారు ఎప్పుడు రాశారో చూద్దాం. ఇవన్నీ పరిచయంగా చూద్దాం. దేవుని మహిమపరచడానికి, దేవుని మాటలు వినటానికి, దేవుని మాటలు విని మనం జ్ఞానాన్ని పెంచుకుంటానికి, బుద్ధిని పెంచుకుంటానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. లోక గారు అయితే క్రీస్తు శకం 60లో రాయబడ్డది. 60లో రాయబడ్డది. యోహాను గారు చూస్తే ఇంకా చెప్పక్కర్లొద్దు, క్రీస్తు శకం 80 నుంచి 90 మధ్యలో, లేకపోతే 90వ సంవత్సరంలో యెరూషలేము నాశనం తర్వాత ఆయన రాయబడ్డదిగా మనం చూస్తాం. వృద్ధాపనములో ఆయన రాయబడ్డదిగా మనము యోహాను సువార్త చూస్తాం. అయితే మార్కు సువార్తలో మనం తెలుసుకోవచ్చిన ప్రాముఖ్యమైన విషయాలు, మనకి సంబంధించిన విషయాలే ప్రభు మనకు నేర్పుతున్నారు. ఏంటి ఆయన నేర్పేది? ఫస్ట్ మొదట దాస్యుడు ఎలా ఉండాలి, ఏంటి దాస్యుడు ఎలా ఉండాలి, తర్వాత ప్రభుకి మనం ఎలా ఉండాలన్నది కూడా నేర్పుతున్నారు ఆయన. ఏంటి ఈ సందేశంలో మనం నేర్చుకోవచ్చిన విషయాలు, ఆత్మీయమైన మాటలు మనం చూసుకున్నట్లయితే దాస్యుడు మీరు ఈ పరిచయంగా ఈ భాగాలు విభజించుకున్నట్లయితే 1 నుంచి 1 అధ్యాయం నుంచి 2 అధ్యాయం 13 వరకు కూడా బానిసని బయలుపరచుట, బానిసని బయలుపరచుట చూస్తాం. 2 అధ్యాయము మార్కు సువార్త 2 అధ్యాయము 8 అధ్యాయము 27 వచనంలో ఒక బానిస యొక్క ఎదిరింపు కూడా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 8:27 నుంచి మనం చూసుకున్నట్లయితే 11:1 వరకు చూస్తే దాసుని ఉపదేశాలు, ఉపమానాలు మనం చూస్తున్నాం. తర్వాత 11 అధ్యాయం 1 నుంచి 16 అధ్యాయం 1 వరకు మనం చూసుకున్నట్లయితే దాసుని విసర్జించుట, అంటే దాసుని తృణీకరించుట అన్నది మనం చూస్తున్నాం.
తర్వాత 16:1 నుంచి 16 అధ్యాయం 20 వరకు లాస్ట్ వచనం గుండా యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఏంటి దీని యొక్క భావం ఏంటంటే శ్రమతో క్రీస్తు యొక్క నియమము ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ముఖ్య వచనం చూస్తే ఇందులో 10:45లో చూస్తున్నట్లయితే, మార్కు సువార్త 10:45 వచనంలో చూసుకున్నట్లయితే, మనుష్య కుమారుడు పరిచయము చేయించుటకు రాలేదు కానీ పరిచయము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చును. ఇందులో మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే మనిషి కుమారుడుగా కనపడుతున్నారు. రెండో విషయాన్ని చూస్తే క్రీస్తు ఒక బానిషుడుగా కనపడుతున్నారు. మూడో విషయాన్ని చూస్తే క్రీస్తు పస్కా పశువుగా బలిగా అవుతున్నారు అన్నది మనం చూస్తాం. నాలుగో విషయం చూస్తే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం గురించి మనం చూస్తున్నాం. ఐదో విషయాన్ని చూస్తే విమోచనకర్తగా, విమోచకుడుగా, నీతిమంతుడిగా, మనకు అందరి పాపాలు ఆయన మోసినగా మనం కనపడుతున్నాం. ఈ 5 విషయాలు మనం మనసు పెట్టుకుని మార్కు సువార్త మనం చదువుకున్నట్లయితే ఇందులో అనేకమైన మాటలు మనకి ప్రభు నామాన్ని బట్టి మనము నేర్చుకోవచ్చు, ఆయన ప్రకారంగా జీవించుకోవచ్చు, ఆయన ప్రకారంగా మనము వర్ధిల్లొచ్చు. ఈ మాటలు మనం నేర్చుకోవటం వల్ల మార్కు గారు ఈ పరిచయం అంతా కూడా మనం నేర్చుకోవటం వల్ల అనేకమైన మాటలు మనం నేర్చుకుని అనేకులకి చెప్పి వాళ్ళని ప్రభులో ముందుకి నడిపించవచ్చు, కొనసాగించవచ్చు, ఏమైనా మనము చేయొచ్చు. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ మార్కు సువార్త క్లుప్త వివరణ మీరు ఆలోచించుకున్నట్లయితే, మనిషి కుమారుడు పరిచయం చేయించుటకు రాలేదు కానీ పరిచయం చేయటానికి వచ్చారు. అలాగే నీవు కూడా క్రీస్తులో జీవిస్తున్న నీవు కూడా అందరికీ కూడా అణిగి మెలిగి ఉండాలని, కుటుంబానికి అణిగి మెలిగి ఉండాలని, అలాగే పైన ప్రధాన కాపురు ఉన్నారు కాబట్టి ఆయనకి అణిగి మెలిగి ఉండాలని అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ ప్రకారంగా మనం జీవించాలి, ఆ ప్రకారంగా మనము నడుచుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చునుగాక. ఈ ముఖ్య వచనం ఏంటి? 10:45 వచనం. ఈ వచనం ఏంటంటే పరిచయం చేయించుంటకు రాలేదు కానీ పరిచయం చేస్తానికి వచ్చారు. కాబట్టి ఆయన టవల్ తీసుకుని శిశువులందరికీ కూడా కాళ్ళు తుడిచిన సందర్భం మనము సువార్తల్లో చూసినట్లయితే నిజంగా ఆకాశము భూమి పట్టజాలని యేసుప్రభు గారు అంత వంగిని అందరికీ కూడా దాసుడిగా ఒక సర్వెంట్గా చేస్తున్న విధానాన్ని చూస్తే ఈ రోజున మనం కూడా అలా చెయ్యలేము. కానీ అటువంటి పశ్చాత్తాపం కలిగి జీవించాలన్నదే ప్రభు మనకి మాదిరిగా చూశారు. అందుకనే యోహాను సువార్త 14:6 నేనే మార్గం, నేనే జీవం, నేనే పునరుద్ధానం అంటే ఆయనలో మనం పాలు భాగస్థలం అయితేనే పునరుద్ధానానికి పాలు భాగస్థలం అవుతాం. కాబట్టి మరణము మనలో ఏలకోకుండా ఆయన విరిచేశాడు కాబట్టి, మరణాన్ని జయించాడు కాబట్టి, మరణం ఇంకా గెలవటానికి ఆసక్తి లేదు కాబట్టి మనము ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి రోమపత్రిక 6 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 3వ వచనంలో చూసుకున్నట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? 4 కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడును అలాగే మనము కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చనిపోయాము, మన స్వభావము చనిపోయింది, మన క్రియలు చనిపోయాయి, నూతన శరీరంగా మనం లేపబడుతున్నాము, పరలోకంలో కూర్చోబెట్టేసాడు దేవుడు. కానీ ఆ నిత్య జీవం నువ్వు తెలుసుకోవాలి, ప్రభుని వెంటాడాలి, ప్రభు ప్రకారంగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చునుగాక. మీరును మీ కుటుంబాలు దేవుడు వర్ధిల్లునుగాక. ఆమేన్. అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుచుకుంటూ ఇంతటితో ఈ మాటలన్నీ కూడా ముగిస్తున్నాను. మీరందరూ కూడా తెలుసుకోవాలి, ప్రభు నామాన్ని బట్టి జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.